ఇప్పుడు మనము రాంబాగ్లో అమ్మవారి గుడికి వచ్చినాము. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. అమ్మవారి గుడికి వచ్చినాం మనము. అమ్మవారి గుడికి ఎంట్రన్స్లోనే రైట్లో గోశాల ఉంది. చూడండి, ఆవులు ఉన్నాయి ఇక్కడంతా. టోటల్గా ఆవులు ఉన్నాయి. ఇక్కడ రైట్లో వచ్చేసి గోశాల ఉంది, లెఫ్ట్లో వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. చెట్టు చూశారు కదండి, ఎంత పెద్దగా ఉంది రాగి చెట్టు. చాలా ఇయర్స్ది, చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్తున్నాము. మర్రి చెట్టు కదా, ఇది మర్రి చెట్టు అంటండి. ఇది చూడండి, మర్రి చెట్టు పూజ చేశారు. లోపలికి వస్తే నాగదేవత చూడండి. ఇది నాగదేవత కదా. పైకి వెళ్తున్నాము. అమ్మవారి గుడి పాత కాలం. ఎన్ని ఇయర్స్ అండి గుడి? ఎన్ని ఇయర్స్? పైకి వెళ్తున్నాము. చూస్తున్నారండి, శివుడు పార్వతి ఇద్దరి మధ్యలో వినాయకుడు ఉన్నారు. అంటే రైట్లో గుడికి వెళ్ళేదాల్లో. లెఫ్ట్లో వచ్చేసి దుర్గామాత ఉన్నారు. దుర్గామాత ఉన్నది ఇక్కడ. చూస్తున్నారు కదా, దుర్గామాత ఇక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. దసరా అయినందుకు చాలా మంది రష్ ఉన్నారు. అమ్మవారిని స్మరణ చేస్తున్నాము. మరి ఈరోజు ఆ యొక్క 13 అధ్యాయాల నుంచి సప్తశతి మార్కండేయ పురాణంలో రాయబడిందో గుడి వచ్చేసి 500 సంవత్సరం నాటిదానికి. చూడండి, పాత కట్టడాలు. ఓం హ్రీం క్లీం చాముండాయ మాంగాళి మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ మాంగాళి మహాలక్ష్మి దేవతాభ్యో నమః. దుర్గామాత ఆలయం అన్నమాట. హ్రీం క్లీం చాముండాయ మాంగాళి మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఓం గోపురం అండి, అమ్మవారి గోపురము. గోపురము ఇక్కడ వచ్చేసి దుర్గామాత. ఏ అలంకరణ ఉంది స్వామి? ఏ అలంకరణ ఏంది స్వామి? గాయత్రీదేవి అలంకరణలో ఉన్నాడు అన్నమాట స్వామి. పంతులుగా నాకు గీతలు ఇస్తున్నారు. తీసావా? మంచిది, అమ్మవారిని మంచిది తీసావా? అందరికీ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. చూస్తున్నానండి, శివుడు పార్వతి ఇద్దరి మధ్యలో వినాయకుడు ఉన్నారు. అంటే రైట్లో గుడికి వెళ్ళేదాల్లో. లెఫ్ట్లో వచ్చేసి దుర్గామాత ఉన్నారు. దుర్గామాత ఉన్నది ఇక్కడ. చూస్తున్నారు కదా, దుర్గామాత ఇక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. దసరా అయినందుకు చాలా మంది రష్ ఉన్నారు. అమ్మవారిని స్మరణ చేస్తున్నాము. మరి ఈరోజు ఆ యొక్క 13 అధ్యాయాల నుంచి సప్తశతి మార్కండేయ పురాణంలో రాయబడిందో గుడి వచ్చేసి 500 సంవత్సరం నాటిదానికి. చూడండి, పాత కట్టడాలు. ఓం హ్రీం క్లీం చాముండాయ
हिमांगाली महालक्ष्मी देवताभ्यो नमः। ओम हाय क्लीं चामुंडाय हिमांगाली महालक्ष्मी देवताभ्यो नमः। దుర్గా మాత ఆలయం అన్నమాట. ऐं क्लीं क्लीं चामुंडाय हिमांगाली महालक्ष्मी देवताभ्यो नमः। ओम ఓం దుర్గా మాత. ఇక్కడ గోపురం నుండి అమ్మవారి గోపురము ఇక్కడ వచ్చేసి దుర్గామాత. ఏ అలంకరణ ఉంది స్వామి? ఏ అలంకరణ ఏంటి స్వామి? గాయత్రీ దేవి అలంకరణలో ఉన్నాడు అన్నమాట స్వామి. పంతులు గారు నాకు గీతలు ఇస్తున్నారు. తీసావా మంచిది? అమ్మవారిని మంచిది తీసావా? శివుడు ఇక్కడ చూస్తున్నారు కదా, శివ మహారాజ్. రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు ఇవి. ఈ దేవి నవరాత్రులు అయినందుకు దసరాకి ఇట్లా దుర్గామాత లాగా ఇట్లా వేసుకొని ఇట్లా చుండి వేసుకొని ఇట్లా 18 ఇయర్స్ అంట. 11 ఇయర్స్ అమ్మాయి చూడండి ఎంత బాగా ఇట్లా అమ్మవారి కోసం ఎంత దీక్ష పట్టుకొని ఇట్లా తల మీద ఇట్లా చుండి ఇట్లా వేసుకొని వస్తుంది చూడండి. చిన్న పాప 11 ఇయర్స్ అమ్మాయి. నేను ఇప్పుడు మీకు రాంబాగ్లో ఉన్న దుర్గామాత టెంపుల్ చూపించినాను కదా, ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల 10 మంది చూడగలుగుతారు. థ్యాంక్ యూ.